కడపలో పులివెందుల ఒంటిమిట్ట ఈ రెండు జెడ్పీటీసీ ఎన్నికల ప్రచారానికి జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు రాలేదు? ఇక్కడ కొంత వెనక్కి వెళ్తే కనుక రాజశేఖర రెడ్డి గారి జమానా నుంచి రాజశేఖర రెడ్డి గారు, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వీళ్ళు ఎన్నికల సమయంలో ఎలాంటి వైఖరి అవలంబిస్తారు అనేదానికి ఆయన తాలూకు కొంతమంది మిత్రులు, సన్నిహితులు, ప్రత్యర్థులు కూడా ఇప్పుడు చెప్తున్నటువంటి విషయం ఏంటంటే రాజశేఖర రెడ్డి గారు ప్రతి ఎన్నికని చాలా సీరియస్గా తీసుకోవడమే కాకుండా ఆయన కాన్స్టిట్యున్సీలో ఎమ్మెల్యే కానీ, ఎంపీ కానీ, ఇలా జెడ్పీటీసీ ఎన్నికలు కానీ జరుగుతున్నప్పుడు, జెడ్పీటీసీ ఎన్నికల సంగతి పక్కన పెడితే ఈ ఎంపీ కానీ, ఎమ్మెల్యే కానీ ఆయన నిలబడినప్పుడు పోలింగ్ రోజు ఉదయం నుంచి సాయంత్రం పూర్తిగా చివరి ఓటు పడే వరకు కూడా ఆ చుట్టుపక్కల ఏరియాలోనే తిరుగుతూ మొబిలైజ్ చేస్తూ ఉండేవాళ్ళట క్యాడర్ని. దొంగ ఓట్లు పడకుండా కానీ, పోలింగ్ సజావుగా జరగటానికి కానీ, ఎక్కడైనా కాన్స్టిట్యున్సీ చుట్టుపక్కల చివరి దాకా పోలింగ్ టైము అయిపోయింది అన్న తర్వాత మాత్రమే ఆయన ఇంట్లోకి వెళ్ళటం కానీ, రెస్ట్ తీసుకోవడం కానీ జరిగేది. కానీ దీనికి పూర్తిగా విరుద్ధమైన వైఖరి జగన్మోహన్ రెడ్డి గారికి. జగన్మోహన్ రెడ్డి గారిని కనుక ఓటు వేయడమే కాదు, అంటే ఉదయాన్నే 6 నుంచి 7 లోపు వచ్చేసి ఓటేసి వెళ్ళిపోవటం కాకుండా మనము మొబిలైజ్ చేస్తే బాగుంటుంది, ఓటింగ్ దగ్గర వచ్చి కనీసం చెయ్యి ఊపినా కూడా బాగుంటుంది అని చెప్పినప్పుడు ఆయన వైఖరి ఎలా ఉంటుంది అంటే, వద్దు, మనము పోలింగ్ బూత్ దగ్గర ఎందుకు హడావిడి క్రియేట్ చేయాలి, సీన్ ఎందుకు క్రియేట్ చేయాలి, హౌ వీ డు గోయింగ్ టు మెస్అప్ విత్ ద ఓటర్స్ అనేది ఆయన అనుసరించే పద్ధతి, ఆయన స్ట్రాటజీ అది. ఎందుకు జస్ట్ ఓటేద్దాం వెళ్ళిపోదాము, అంతేగాని అక్కడ నిలబడి ఆ చుట్టుపక్కల వాళ్ళతో చేతులు ఊపుతూ ఏదన్నా సింబల్ చూపిస్తూ ఈ హడావిడంతా ఎందుకు, జస్ట్ వాళ్ళ పని వాళ్ళని చేయనిద్దాము, మనం ఎందుకు డిస్టర్బ్ చేయాలి క్యూ లైన్ని కానీ ఇంకొకటి కానీ అనేది ఆయన పద్ధతి అండి. సో ఈ ఇద్దరి మధ్య తేడాని గమనిస్తే, రెండవది జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు ఎందుకు సజావుగా సాగిపోయే ఎన్నికల ప్రక్రియని మనం ఎందుకు డిస్టర్బ్ చేయాలి? ఒకళ్ళు జగన్ అన్న అంటారు, ఇంకొకళ్ళు సీఎం అని అరుస్తారు, ఇంకొకళ్ళు ఇంకోటి అని అరుస్తారు. ఇదంతా క్యూ లైన్లో వాళ్ళకి డిస్టర్బెన్స్ కదా, మనం ఎందుకు అలా చేయాలి? మన ఓటు మనం వేసుకొని పక్కకి వెళ్ళిపోతే సరిపోతుంది, మిగతా పని జనం చూసుకుంటారు అనేది ఆయన పద్ధతి. ఇది ఇప్పటి లీడర్లకి కొద్దిగా విరుద్ధంగా ఉండొచ్చు. ఈ విషయాన్ని శ్రీ సతీష్ రెడ్డి గారే చెప్పారు. సతీష్ రెడ్డి గారే చెప్పడానికి అథెంటిసిటీ ఏంటి అంటే, మరి వైఎస్ఆర్ ఫ్యామిలీకి ధీటుగా ఎదుర్కొని ప్రతిసారి ఎన్నికల్లో ఓటమి పాలైనా కూడా ఆయన ప్రత్యర్థిగా నిలబడగలిగింది ఆయనే కాబట్టి ఆయనే ఆ రెండు నేతల మధ్య తేడాన్ని స్పష్టంగా గమనించారు కాబట్టి ఆయన చెప్పిన దానికి వాల్యూ ఉంది. మిగిలిన క్యాడర్ కూడా వాళ్ళతో ఉండే క్యాడర్ చెప్పవచ్చు, కానీ ఈ ఇద్దరు నేతలు ఎలా వ్యవహరిస్తారు, ముఖ్యంగా ఇది వాళ్ళ అడ్డా అని చెప్తున్నప్పుడు ఆ అడ్డాలో కీలకమైనటువంటి ఒక పోలింగ్ జరుగుతుంది అన్నప్పుడు తండ్రిగా విపరీతమైన ప్రజాదరణ ఉన్న నేతగా రాజశేఖర రెడ్డి గారు ఎట్లా చేశారు, ఆ తర్వాత ఈయన ఎలా చేశారు, జగన్మోహన్ రెడ్డి గారు ఎలా వ్యవహరిస్తారు ఓటింగ్ సందర్భంలో అనేది అది మనం బేరీ చేసుకున్నప్పుడు ఏంటంటే ఈ జెడ్పీటీసీ ఎన్నికలకు కూడా నేనెందుకు ప్రచారానికి రావాలి అనే ఒక వ్యూహం కనబడుతుంది. మనం ఎందుకు ప్రచారం చేయాలి, మన వాళ్ళు మన తరపున చేస్తున్నారు కదా, మనం ఎందుకు రంగంలో దిగాలి అన్నట్టుగా. పైగా ముఖ్యమంత్రి స్థాయి ఆయన వచ్చి జెడ్పీటీసీ ఎన్నికల గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు. చంద్రబాబు నాయుడు గారు అంటే ఈ మీటింగ్లని, రివ్యూలని, ఎమ్మెల్యేలని, ఎంపీలని పంపించడం, మంత్రులను పంపించడం, రకరకాల సమాలోచనలు ఇవన్నీ చేయొచ్చు. దానికి పూర్తి విరుద్ధంగా జగన్మోహన్ రెడ్డి వైఖరి ఉన్నది కూడా రేపు అది చూస్తారు. రైట్.